రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, హమాస్, ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య జరుగుతున్న యుద్ధాలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొల్పాలని పలు దేశాధినేతలు అభిప్రాయపడ్డారు. న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్య సమితి 79వ వార్షిక సర్వ ప్రతినిధి సభలో అమెరికా అధ్యక్షుడు బైడెన్, భారత ప్రధాని మోదీ, తుర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ కీలక ప్రసంగం చేశారు. ఈ యుద్ధాలను ఆపి శాంతి స్థాపన చేయడం సాధ్యమేనని, సమస్యల పరిష్కారానికి యుద్ధాలే మార్గం కాదని బైడెన్ అన్నారు. కేవలం చర్చలు, దౌత్యం ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని, శాంతి స్థాపనకు భారత్ ఎప్పుడూ మద్దతిస్తుందని మోదీ తెలిపారు. న్యూయార్క్ లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి 79వ వార్షిక సర్వప్రతినిధి సభలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రసంగం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతమున్న పరిస్థితులు, లెబనాన్, ఇజ్రాయెల్ ఘర్షణల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడి హోదాలో చివరిసారి ఈ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. రష్యా సాగిస్తున్న యుద్ధంలో ఉక్రెయిన్కు అమెరికా, దాని మిత్రపక్షాల మద్దతు కొనసాగుతుందని బైడెన్ స్పష్టం చేశారు. పశ్చిమాసియా సహా ఉక్రెయిన్లోనూ శాంతి స్థాపన సాధ్యమేనన్నారు. పూర్తిస్థాయి యుద్ధం ఎప్పుడూ ఎవరికీ ఉపయోగకరం కాదన్నారు. హింసను పెంచుకుంటూ పోవడం కంటే దౌత్యపరమైన పరిష్కారమే శాంతికి మార్గమన్నారు. ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులు చూసి అనేక మంది నైరాశ్యానికి గురవుతున్నా తనకు మాత్రం ఆశాజనక భవిష్యత్తు కనిపిస్తోందన్నారు. ప్రపంచమంతా కలిసి స్పందించినప్పుడు అనుకున్న దానికంటే బలంగా ఉంటామన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో మిత్రపక్షాలు, భాగస్వామ్యులతో కలిసి బలోపేతం కావడాన్ని అమెరికా ఇకపైనా కొనసాగిస్తుందని ప్రకటించారు. ఇవి ఏ దేశానికో వ్యతిరేకం కాదని, చైనాతో పోటీని బాధ్యతాయుతంగా ఎదుర్కోవడమే తమ ఉద్దేశమని చెప్పారు. అహేతుక ఆర్థిక పోటీ, దక్షిణ చైనా సముద్రంలో ఇతర దేశాల సైనికుల చొరబాట్లను అడ్డుకోవడం, తైవాన్ దగ్గర శాంతి, సుస్థిరత కొనసాగించడం, తమ అధునాతన సాంకేతికతలను రక్షించుకోవడం వంటివి అమెరికా లక్ష్యాలని తెలిపారు. ఈ భాగస్వామ్యాలన్నీ స్వేచ్ఛాయుత, సురక్షిత, శాంతియుతమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసమేనని స్పష్టం చేశారు. భారత్ నుంచి దక్షిణ కొరియా వరకు అన్ని చోట్ల ప్రజలు శాంతియుతంగా తమ భవితవ్యాన్ని ఎన్నికల ద్వారా నిర్ణయించుకుంటున్నారని బైడెన్ అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలను చూస్తుంటే ఆందోళన కలుగుతోందని ఐరాస సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో పరిస్థితుల్ని ఇలా వదిలేయలేమని స్పష్టం చేశారు. శిక్షలలేమి, అసమానతలు, అనిశ్చితి వంటివి ప్రపంచాన్ని అస్థిరపరుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భౌగోళిక విభజనలు, అంతూ పొంతూ లేని యుద్ధాలు, వాతావరణ మార్పులు, అణ్వాయుధాలు పెరిగిపోతున్న వేళ అనూహ్య పరిస్థితుల వైపు మానవాళి వెళ్లిపోతోందని చెప్పారు. అయితే ఇవన్నీ పరిష్కరించదగ్గవేనని అన్నారు. ఇక ఈ సమావేశంలో మోదీ చేసిన ప్రసంగానికి ఇతర దేశాధినేతలు హర్షధ్వానాలు చేశారు. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలని మోదీ పిలుపునిచ్చారు. బందీలను విడుదల చేయాలని, చర్చలు, దౌత్యం ద్వారా రెండు దేశాల సమస్యకు పరిష్కారం చూపించాలని కోరారు. సున్నితమైన ఆ ప్రాంతంలో శాంతి వర్ధిల్లాలంటే ఇదొక్కటే మార్గమని చెప్పారు. పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్తోనూ విడిగా ఆయన సమావేశమయ్యారు. ఐరాసాలో పాలస్తీనా సభ్యత్వానికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు. ఇక తుర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోగాన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును మరోసారి హిట్లర్తో పోల్చారు. 70 ఏళ్ల క్రితం హిట్లర్ను ఒక కూటమి అడ్డుకున్నట్టే మానవతా కూటమి ఇప్పుడు నెతన్యాహును అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఐరాస వ్యవస్థ విలువలు, పాశ్చాత్య దేశాల విలువలు గాజాలో చచ్చిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గాజాలో యుద్ధాన్ని ఆపడంలో ఐరాస భద్రతా మండలి విఫలమైందన్నారు. ఇదిలా ఉండగా ఐరాస సమావేశాలకు అమెరికా వెళ్లిన మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో దాదాపు 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు ఎలాంటి తోడ్పాటు అవసరమైనా అందించేందుకు సిద్ధమని భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. గత నెలలో ఉక్రెయిన్కు తాను వెళ్లినప్పుడు తీసుకున్న నిర్ణయాల అమలుపైన సమీక్షించినట్లు మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. యుద్ధం ముగిసేది ఎప్పుడనేది కాలమే చెబుతుందని, ఘర్షణకు ముగింపు పలకడంపైనే ప్రపంచ నేతలందరి దృష్టి ఉందని అన్నారు. ఇక భారత్లో వివిధ రంగాల్లో సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి తాము చురుగ్గా ప్రయత్నిస్తున్నామని జెలెన్స్కీ అన్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ వేదికలపై భేటీలను పెంచుకోవాలని, శాంతి సూత్రాన్ని అమలు చేయాలని, రెండో శాంతి సదస్సుకు సిద్ధం కావాలని నిర్ణయించినట్లు తెలిపారు. తమ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు స్పష్టమైన భరోసా ఇచ్చినందుకు భారత్కు రుణపడి ఉంటానని అన్నారు. గత 3 నెలల్లో మోదీ, జెలెన్స్కీ 3 సార్లు భేటీ అయ్యారు. ఇక ఉక్రెయిన్ అభ్యర్థన మేరకు ఈ సమావేశం సాధ్యమైందని,
భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. ఉక్రెయిన్లో యుద్ధంపై మోదీ ఎంతో కలవరానికి గురవుతున్నారని, దానికి ముగింపునకు ఏ మార్గంలో వీలుంటే ఆ మార్గంలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఉక్రెయిన్పై మోదీకి ఉన్న చిత్తశుద్ధిని తాజా భేటీ చాటుతోందని, యుద్ధంలో వాటిల్లుతున్న ప్రాణనష్టంపై మోదీ ఆందోళన చెందుతున్నారని మిశ్రీ అన్నారు. ఇటీవల పరిణామాలపై సమీక్షకు ఇద్దరు నేతల భేటీ ఒక అవకాశం ఇచ్చిందని తెలిపారు. ఇక ఈ భేటీ అనంతరం మోదీ భారత్కు బయలుదేరారు.